హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఒక మంచి టాపిక్ మీతో షేర్ చేస్తున్నాను. హౌస్ వైఫ్ ద మోస్ట్ అన్రేటెడ్ జాబ్ ఇన్ ద వరల్డ్. ఈ మాట చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, నామోషిగా ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది నా లైఫ్ అంతా ఇంతే, ప్రతిరోజు ఇంకా సోఫాలో పడుకొని నీరస పడిపోతుంటారు. చాలా చదువుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా ఇలా ఇంట్లో పడి ఏడుస్తున్నామేంటా అని ప్రతిరోజు అన్నం కూరల్ని తిట్టుకుంటూ, మాసిన బట్టలతో స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని చూసి వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ చూయించలేక, వేరే ఏమీ చేయలేక ఒక నిర్జీవనంగా జీవితం గడుపుతూ ఉంటారు. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా గిన్నెలు విసిరేసుకుంటూ నా కర్మ ఇలా కాలింది అని హౌస్ వైఫ్గా ఉండడం వల్లే ఇదంతా అని అనుకుంటారు. అండ్ జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినా సరిపడా డబ్బులున్నా కానీ హౌస్ వైఫ్గా మారాలంటే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి జాబ్ చేయకపోతే ఒక వాల్యూ ఉండదేమో అని కావచ్చు, లేదా బోర్ అని ఫీల్ అవ్వడం అండ్ మైండ్ ఎంగేజ్డ్గా ఉండడం బెటర్ ఏమో అని అటు ఉద్యోగం చేయలేక ఇటు ఇంట్లో మేనేజ్ చేయలేక ఒక డిస్సాటిస్ఫై లైఫ్ అయితే గడుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఆల్రెడీ హౌస్ వైఫ్గా ఉండి లైఫ్ బోర్ కొడుతున్నా, లేక హౌస్ వైఫ్గా మారాల్సిన సిచ్యువేషన్ వచ్చి డెసిషన్స్ తీసుకోవడానికి భయపడుతున్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ హౌస్ వైఫ్గా ఉండే సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటే హౌ టు అప్రోచ్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాబ్ డజంట్ డిఫైన్ యూ. మీరు చేసే జాబ్, సంపాదించిన డబ్బులు మీ పర్సనాలిటీని డిఫైన్ చేయవు. ఒకవేళ మీ చుట్టుపక్కల వాళ్ళు అలాంటి వాటి మీద వాల్యూ ఇస్తే అలాంటి వారి నుండి దూరంగా ఉండండి. లైఫ్లో మీకు వచ్చిన సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీకు మీరు ఎలాంటి హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ వచ్చే కష్టాలని ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారు, ఇలాంటివి మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి. అసలు ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఎవరు డిఫైన్ చేయడానికి లేదు, మీరేంటో మిమ్మల్ని మీరే డిఫైన్ చేసుకోండి. మీ వాల్యూని వేరే వాళ్ళు మెజర్ చేయవలసిన పని లేదు. సో జాబ్ చేస్తేనే వాల్యూ ఉంటుందని, లేకపోతే వాల్యూ లేదని ఫీల్ నుండి బయటకు రండి. అండ్ యూ డోంట్ హ్యావ్ జస్టిఫైస్ యువర్ ప్రెజెన్స్ విత్ ఏ జాబ్. జాబ్ అనేది మీ బిల్స్ పే చేయడానికి పనికొస్తుంది అండ్ మీకు రొటీన్ ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఐ అగ్రీ. బట్ అది లేకపోతేనే మనిషిగా వాల్యూ ఏమీ లేదు అంటే అది కరెక్ట్ కాదు. యాక్సెప్ట్ యువర్ కరెక్ట్ సిచ్యువేషన్. సో ప్రాక్టికల్గా ఒకసారి సిచ్యువేషన్ని అనలైజ్ చేయండి. వాట్ ఈస్ ద రీజన్ వై యూ బికేమ్ ఏ హౌస్ వైఫ్? మేబీ ముందు నుండి మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఆర్ పిల్లలకి మీ అటెన్షన్ కావాలనిపించినప్పుడు, లేదా బయటికి వెళ్ళి జాబ్ చేసి మీరు మనీ సంపాదించవలసిన నీడ్ ఫీల్ ఉండకపోవచ్చు. ఇలా ఎందుకు హౌస్ వైఫ్గా ఉన్నాను, ఇలా ఉండవలసిన సిచ్యువేషన్ వచ్చిందో ఆలోచించండి. యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ సగానికి సగం ఫ్రస్ట్రేషన్ని తగ్గిస్తుంది. హెల్త్ రీజన్స్ కావచ్చు, ఇంటిని బాగా చూసుకుందామను, పిల్లల ఆలన పాలన దగ్గర నుండి ఎంజాయ్ చేద్దామను, ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇద్దామను, ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. ఇందులో నేను చెప్పిన ఏ రీజన్ లేకపోయినా జస్ట్ మీకు బయటకు వెళ్ళి జాబ్ చేయాలనిపించకపోవడం కూడా ఒక వ్యాలిడ్ రీజనే. సో ఈ రీజన్స్ అండ్ అలాగే సిచ్యువేషన్ని ఎవరికి ప్రూవ్ చేయవలసిన పని లేదు. మీకు మీ ఫ్యామిలీకి ఏది కరెక్టో అది ఆలోచించి మీరున్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి. నో యువర్ ప్లేస్. ఒక హౌస్ వైఫ్గా మీ స్థానం ఏంటో మీకు తెలుసు కదా, అది ఎంత ముఖ్యమైందో ఎప్పుడైనా ఆలోచించారా? మదర్గా, వైఫ్గా మన హ్యాపీనెస్ అండ్ అలాగే మన మూడ్స్ మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మీద ప్రభావం చూపుతాయి. మీ మనసు హ్యాపీగా ఉన్నప్పుడే ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ పాస్ చేయగలుగుతారు. మీ హోమ్కి మీరు ఒక హార్ట్ లాంటి వారు. మీ ఫ్యామిలీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే మీరు కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండండి. దాని తర్వాత ఒక హ్యాపీ హౌస్ వైఫ్గా మారడానికి ఏం కావాలో తెలుసుకోవచ్చు. పిల్లల్ని మీరు చూసుకోవలసిన విధానం, మీరు వండి పెట్టే ప్రతి ముద్ద మీ ఫ్యామిలీ మనుగడకి మూలమవుతుంది. సో మీరు చేసే ప్రతి పనికి అర్థం ఏంటో, మీ స్థానం ఎంత ఇంపార్టెంటో అనేది ఆలోచించండి. అవుట్ సైడ్ జాబ్ కెన్ బి బోరింగ్ టూ. హౌస్ వైఫ్గా ఉండి మీరు చేసే పనులు చాలా రొటీన్గా బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఒక విషయం, మీరు జాబ్కి వెళ్ళినా అదే పని ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంట్లో కానీ బయట జాబ్లో అలాంటివి ఏమీ ఉండదు.
మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు చెప్పింది మీరు చేయాలి. అండ్ మీకు బోర్ కొట్టినా, కష్టం అనిపించినా అండ్ చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే బోర్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అది కలగకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ లైఫ్ బోర్ కొట్టకుండా ఉండడానికి ఏం కావాలో తెలుసుకోండి. అది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఒకసారి వర్కింగ్ ఉమెన్తో మిమ్మల్ని మీరు పోల్చుకోండి ఫర్ ఏ గుడ్ రీజన్. వాళ్ళు పొద్దున్నే లేస్తేనే చాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్లో స్లో డౌన్ అయ్యి చిన్న చిన్న థింగ్స్ను కూడా ఎంజాయ్ చేసే టైం అస్సలు ఉండదు. హడావిడిగా ఏదైనా ఒకటి వండడం, తిన్నామనిపించుకోవడం. జాబ్ చేస్తే నెల తిరిగేసరికి జీతం వస్తుంది, బట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా మిస్ అయిపోతారని గుర్తుంచుకోండి. ఫ్రీడమ్. చాలామంది హౌస్ వైఫ్గా ఉంటే ఫ్రీడమ్ ఉండదు అని అనుకుంటారు, బట్ నిజానికి దానికి చాలా ఆపోజిట్ అని నేను నమ్ముతాను. మీ హాబీస్, ప్యాషన్ ఇవన్నీ బయటికి తీసుకురావచ్చు. హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, ఏదైనా స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాలంటీర్ వర్క్ ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. ఒక్కసారి జాబ్లో స్టక్ అయితే బయటికి వచ్చి చేయాలనుకునే పనులు చేసే ధైర్యం అండ్ టైం కూడా కోల్పోతారు. బట్ గోల్డెన్ ఛాన్స్ మీ దగ్గర ఉంది. పిల్లలున్నా లేకపోయినా ఒక హౌస్ వైఫ్గా మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే స్వీట్ ఆపర్చునిటీ మీకు ఉంటుంది. మీకు నచ్చినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. చాలా మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి ఈ స్ట్రెస్ పెద్ద కారణం. పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ గ్రోత్ని దగ్గర నుండి చూసుకొని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ మీ పార్ట్నర్ కూడా మీ కిడ్స్ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారని రిలాక్స్డ్గా ఉంటారు. ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీని చూసుకుంటూ పర్సనల్గా అండ్ అలాగే ప్రొఫెషనల్గా ఎదిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఒక గోల్డెన్ ప్లేస్ మీది. సో వర్కింగ్ ఉమెన్ని చూసి లేదా వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకోకుండా మీ జర్నీని మీరే కొత్తగా ప్లాన్ చేసుకోండి. కొన్ని హెల్తీ ఫ్యామిలీస్ కలిస్తేనే ఒక మంచి సొసైటీ అవుతుంది. అలాంటి హెల్తీ ఫ్యామిలీస్ని బీట్ చేసే నడిపించే ఒక గొప్ప స్థానం మనది. సో హౌస్ వైఫ్గా ఉండడం ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా హౌస్ వైఫ్కి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అయితే ముందొస్తాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ ఖాళీగా కూర్చోకుండా లేకపోతే పడుకోకుండా ఇంకేదైనా ఒక ఇంట్లో పని చేస్తూనే ఉంటాను. ఎక్కువగా రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి తనకి ఏమైనా స్నాక్స్ ఏమైనా తినడానికి ఇవ్వాలి కదా, అందుకనే ఈరోజు అయితే గులాబ్ జామ్ చేశాను. 2 డేస్కి సరిపడా గులాబ్ జామ్ అయితే చేశాను. మనకి ఎలాంటి క్రాక్స్ లేకుండా రావాలంటే గులాబ్ జామ్ పౌడర్ కలిపేటప్పుడు 1 స్పూన్ మైదా వేసుకుంటే మనకి ఎలాంటి క్రాక్స్ రావు. గులాబ్ జామ్ అనేది రౌండ్ షేప్లో చాలా బాగా వస్తుందండి. మీరు ఆల్రెడీ ముందు అంటే స్టార్టింగ్ వీడియోలో చూసే ఉంటారు. చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఆ వెజిల్స్ ఇవన్నీ ఎక్కువగా పడిపోయాయి. అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలతో అయితే గులాబ్ జామ్ చేశాను కదా, కొన్ని పాలు అయితే మిగిలాయి. ఆ పాలతో ఇప్పుడైతే కాఫీ అయితే రెడీ చేసుకున్నాను. నేను కాఫీ అంతగా తాగను, మార్నింగ్ ఒకసారి టీ తాగుతాను అంతే. ఇంకా పాలు మిగిలాయి కదా, ఇంకా వేస్ట్గా ఎందుకు పడేయడం అని అయితే ఇక్కడ నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను డైలీ తాగనండి కాఫీ కానీ టీ కానీ. ఎప్పుడైనా ఇంట్లో పని ఎక్కువ అయిపోయి స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కాఫీ టీ తాగుతాను. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి గులాబ్ జామ్ అండ్ అలాగే ఇల్లు ఇవన్నీ క్లీన్ చేశాను. ఏదైనా ఇంట్లో స్నాక్స్ కానీ ఏమైనా కొత్తగా ట్రై చేసినప్పుడు ఎక్కువగా గిన్నెలు అనేటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అవి క్లీన్ చేసేసరికి ఇంకా టైం అనేది సరిపోతుంది, చాలా చిరాకుగా ఉంటుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను. అందుకని ఇప్పుడు కొంచెం పాలు అయితే మిగిలిపోయాయి కదా, అందుకనే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఒక 1 అవర్ నాకంటూ నేను నాతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తాను. మూవీస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఏవైనా వింటూ ఒక 1 అవర్ కొంచెంసేపు రిలాక్స్ అవుతాను. గులాబ్ జామ్ అనేది నేను ఇక్కడ పాకంలో నానబెట్టాం కదా, మనం ఆ గులాబ్ జాములు వేసేసాము. ఒక 1 అవర్ అలానే వదిలేయాలి. 1 అవర్ తర్వాత చూడండి మనకి మొత్తం గులాబ్ జామ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ జ్యూసీగా ఉంటుందండి. ఈ టిప్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.